హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుగాయ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక ½ kg వరకు చిక్కుడుగాయలు తీసుకొని ఇలా చిక్కుడుగాయలకున్న పీస్ మొత్తాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకొని చిక్కుడుగాయల్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోవద్దండి, ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనము వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది కర్రీ మొత్తం. ఇలా ఒక 90% ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వంపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద శనగపప్పు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి కొంచెం కలర్ మారి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుగాయలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా చిక్కుడుగాయల్ని 90% ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మిగతా 10% ఇక్కడ ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుగాయలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని మీ తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, ఒక ½ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న కారం, ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు కూర మొత్తానికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత తీసి ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఫ్రై అయితే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.